హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ది రీజనింగ్ క్లాసెస్. రీజనింగ్ క్లాసెస్లో భాగంగా ఇవాళ కొన్ని రీజనింగ్ ప్రాబ్లమ్స్ చేద్దాం. ఫస్ట్ క్వశ్చన్ ఇటు చూడండి. మనకి ఆడ్ వన్ అవుట్ అడుగుతున్నాడు. 1 ఈజ్ డిఫరెంట్ అన్నాడు, అంటే ఆడ్ వన్ అవుట్ అన్నట్టు ఇది. సో మనకి BEHI ఇచ్చాడు. బి నెంబర్ వచ్చేసి ఎంత మనకి 2. CDE ఈ నెంబర్ ఎంత 5. GH అంటే హెచ్ నెంబర్ ఎంత 7. ఐ నెంబర్ ఎంత 9. హెచ్ నెంబర్ 8. సో మనకి ఇక్కడి నుంచి ఇక్కడికి వచ్చేసరికి ఎంత ఇంక్రీజ్ అయింది? 3 ఇంక్రీజ్ అయింది. ఇక్కడి నుంచి ఇక్కడికి వచ్చేసరికి 3 ఇంక్రీజ్ అయింది. ఇక్కడి నుంచి ఇక్కడికి జస్ట్ 1 ఇంక్రీజ్ అయింది. సో ఫస్ట్ అలాగే అన్నిటికీ లాస్ట్ 1 ఇంక్రీజ్ అయిందో లేదో చెక్ చేద్దాం. Y నుంచి Zకి 1 ఇంక్రీజ్ అయింది, U నుంచి Vకి, K నుంచి Lకి కూడా 1 ఇంక్రీజ్ అయింది. అలాగే T నుంచి Wకి 3A ఇంక్రీజ్ అయింది. P నుంచి Sకి 3A ఇంక్రీజ్ అయింది. F నుంచి Iకి 3A ఇంక్రీజ్ అయింది. ఇప్పుడు మిడిల్ నెంబర్ చెక్ చేద్దాం. W నెంబర్ ఎంత? Y నెంబర్ వచ్చేసి 25, W నెంబర్ వచ్చేసి 23. ఓకే, అంటే ఎంత ఇంక్రీజ్ అయింది? జస్ట్ 2A ఇంక్రీజ్ అయింది. నెక్స్ట్ ఎస్ నెంబర్ ఎంత? 19. U నెంబర్ ఎంత? 21. ఇక్కడ కూడా జస్ట్ 2A ఇంక్రీజ్ అయింది. నెక్స్ట్ I నెంబర్ ఎంత? 9. K నెంబర్ ఎంత? 11. ఇక్కడ కూడా 2A ఇంక్రీజ్ అయింది. బట్ ఫస్ట్ దాంట్లో మాత్రం 3 ఇంక్రీజ్ అయింది. సో ఫస్ట్దే ఆడ్ వన్ అవుట్. నెక్స్ట్ క్వశ్చన్. సిల్క్ అనేది TIML అయింది. ఇన్సెక్ట్ అనేది IOTEDU అయింది. చేంజ్ అనేది ఎలా కోడ్ అవుతుందని అడిగాడు. సో ఇక్కడ చూస్తే S నుంచి T అయింది, I నుంచి I అయింది, L నుంచి M అయింది, K నుంచి L అయింది. అంటే కరెక్ట్గా చూస్తే S వచ్చేసి కాన్సోనెంట్ కాబట్టి 1 యాడ్ చేశాడు, దానివల్ల T వచ్చేసింది. కానీ I వచ్చేసరికి ఇవ్వాలి కదా, యాజ్ ఇట్ ఈస్గా రాసేస్తున్నాడు. ఇంతకుముందు మనం ఇలాంటి ప్రాబ్లం ఒకసారి సాల్వ్ చేసాం ముందు క్లాసులలో. సో సేమ్ అదే కాన్సెప్ట్ మీద మళ్ళీ ఇచ్చాడు. అంటే ఏంటి, జస్ట్ కాన్సోనెంట్ మాత్రమే 1 యాడ్ అయ్యి నెక్స్ట్ దానికి వచ్చేసరికి దాన్ని నెక్స్ట్ లెటర్గా చేంజ్ అవుతుంది. బట్ ఓవెల్స్ వచ్చేసి అలాగే వచ్చేస్తున్నాయి. సో చెక్ చేద్దాం మనం చేంజ్కి. అలాగా C తర్వాత వచ్చే లెటర్ ఏంటి? D. హెచ్కి I. సో ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. డైరెక్ట్గా అయిపోయింది. మిగిలిన చెక్ చేద్దామంటే చెక్ చేద్దాం. ఏ ఓవెల్ కదా, యాజ్ ఇట్ ఈస్గా రాసేసాడు. Nకి తర్వాత అది O కదా, G తర్వాత H, E లాగా రాసేసాడు. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. థర్డ్ క్వశ్చన్. సేమ్ వే ఉన్నది ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. ఇక్కడ చూడండి, 19 ఇచ్చాడు, 6 ఇచ్చాడు. ఫస్ట్ ఏం చేద్దాం, 19 into 6 చేద్దాం. ఎంత వస్తుంది? 114. నెక్స్ట్ ఆ 114కి ఇంటూ 4 చేయండి, అప్పుడు 456 వస్తుంది. అదే లాజిక్ ఇక్కడ. అలాగే 16కి 21 యాడ్ చేయండి, ఎంత? 16కి 5తో మల్టిప్లై చేయండి, ఎంత? 8. 8కి ఇంటూ 4 చేయండి, 320 వస్తుంది. అలా కింద ఇచ్చిన ఆప్షన్స్లో ఏది ఉందో చెక్ చేయండి ఒకసారి. డైరెక్ట్గా ఒకసారి 4th ఆప్షన్ చెక్ చేస్తా చూడండి. 89 జర్ ఎంత మనకి? 162. 162 into 4 ఎంత? 648. సో ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్కి మూవ్ అవుదాం. జానియేటర్ అనే ఒక వర్డ్ని ఇంగ్లీష్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో రాస్తే చేంజ్ అవ్వనివి విల్ రిమైన్ అన్చేంజ్డ్ అన్నాడు. ఇదే మనకి ఇంపార్టెంట్. చేంజ్ అయినవి అడిగాడా, చేంజ్ అవ్వని అడిగాడా? అన్చేంజ్డ్ అడిగాడు, అంటే చేంజ్ అవ్వనివి ఎన్ని ఉంటాయని అని అడుగుతున్నాడు. లైక్ ఫస్ట్ రాసుకుందాం. JANITOR.
మనకి ఫస్ట్ ఏ, తర్వాత ఐ, తర్వాత జే, ఎం, ఓ, ఆర్, టి. చూడండి అన్నీ చేంజ్ అయ్యాయి. సో అన్చేంజ్డ్ ఏమి లేవు. సో 0 ఈజ్ ద ఆప్షన్. ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ 12 145 అయింది, 99 82 అయింది. అలా సిమిలర్గా ఉన్నది, సేమ్ వే ఉన్నది ఏది అని అడుగుతున్నాడు. మనకి 12 స్క్వేర్ ఎంత? 144 ప్లస్ 1 145 అవుతుంది. 9 స్క్వేర్ ఎంత? 81. దానికి ప్లస్ 1 చేస్తే 82 అవుతుంది. అలా ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్లో ఏమైనా చెక్ చేయండి. 16 స్క్వేరు రాదు. 14 స్క్వేరు, 14 స్క్వేర్ అంటే ఎంత? 196 ప్లస్ 1 యాడ్ చేస్తే 197. సో ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ఇక్కడ 11 నుంచి 15కి వచ్చింది, అంటే ప్లస్ 4 యాడ్ అయింది. 15 నుంచి 19కి ప్లస్ 4 వచ్చింది. 19 నుంచి 23కి ప్లస్ 4. 23 నుంచి నెక్స్ట్ ప్లస్ 4 యాడ్ చేస్తే 27 రావాలి. 27 ఉన్న ఆప్షన్ ఒకటే ఉంది. ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ఇక్కడ చూడండి పి డాష్. మనం ఇలాంటి క్వశ్చన్ ఇంతకుముందు ఒకసారి సాల్వ్ చేసాం లాస్ట్ క్లాస్లో. సో సేమ్ సాల్వ్ చేసి చూద్దాం. డైరెక్ట్గా ఆప్షన్ వెరిఫికేషన్ చేసి చూద్దాం. ఫస్ట్ది బి పెట్టి చూడండి. ఫస్ట్ది పి బి, తర్వాత ఇక్కడ పి వస్తుంది, మళ్ళీ జెడ్ వస్తుంది. ఒకసారి పివిఏఏ, తర్వాత పిజెడ్జెడ్ఏ అంటే లాజిక్ రావట్లేదు. సో ఆప్షన్ 1 అవ్వదు. నెక్స్ట్ ఆప్షన్ 2 చేసి చూద్దాం. పిజెడ్ఏ పివిజెడ్ఏ, పిజెడ్ఏఏ వస్తుంది, పివిజెడ్ఏ వస్తుంది. సో ఆప్షన్ 2 కూడా కాదు. నెక్స్ట్ ఆప్షన్ 3 చెక్ చేద్దాం. పిజెడ్, తర్వాత విపిజెడ్, పిజెడ్ఏఏ వి, పిజెడ్ఏ, ఇక్కడ ఇంకో ఏ వస్తుందో రావట్లేదో చెక్ చేద్దాం. ఏ, తర్వాత పిజెడ్ఏవి. సో పిజెడ్ఏఏవి, పిజెడ్ఏఏవి, పిజెడ్ఏఏవి. సో ఆప్షన్ 3 సాటిస్ఫై చేస్తుంది. ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ 8th క్వశ్చన్. ఆడ్ వన్ అవుట్ అడుగుతున్నాడు. 36 నుంచి 84 అంటున్నాడు. 36ని మల్టిప్లికేషన్ బై 2 తోటి, మల్టిప్లికేషన్ 2 తోటి చేస్తే 72 వస్తుంది. ఆల్సో 36ని 3తో డివైడ్ చేస్తే 12 వస్తుంది. ఈ 72ని 12తో యాడ్ చేస్తే 84 వస్తుంది. సో అలాంటి సేమ్ లాజిక్ వెరిఫై చేసి చూద్దాం. మిగిలిన వాటికి 72 ఉంది, దాని మల్టిప్లికేషన్ 2, 144. ఇప్పుడు ఈ 72 డివైడెడ్ బై 3 చేద్దాం. అప్పుడు ఎంత వస్తుంది? 21 వస్తుంది. 21 యాడ్ చేసి చూడండి. 5 6 1 165 రావాలి, కానీ రావట్లేదు. నెక్స్ట్ సేమ్ లాజిక్ కాదు వెరిఫై చేద్దాం. 33 ఇంటూ 2 చేయండి, ఎంత? 66. 33ని డివైడ్ బై 3 చేయండి, 11. ఈ 2 యాడ్ చేసి చూడండి ఎంత వస్తుంది? 77 వస్తుంది. ఒకసారి మళ్ళీ ఆప్షన్ 2ని వెరిఫై చేద్దాం. 3 2 3 4 ఇది 3 4 12 వస్తుంది. ఇక్కడ 4 వస్తుంది, 68 వస్తుంది. ఆప్షన్ 2 కూడా వెరిఫై అవుతుంది, అలాగే ఆప్షన్ 3 కూడా అవుతుంది. ఆప్షన్ 4 మాత్రం అవ్వట్లేదు. సో ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. 9th క్వశ్చన్. సిడబ్ల్యూఈ జెడ్ఎఫ్ఎక్స్ అయింది, పివైటి ఎండిఐ అయింది. కిల్ ఏమవుతుంది అని అడుగుతున్నాడు. సో మనకి ఇక్కడ చూస్తే ఒకసారి లాస్ట్ చెక్ చేద్దాం డైరెక్ట్గా. ఈ నుంచి ఎక్స్ అయింది, టీ నుంచి ఐ అయింది, ఎల్ నుంచి ఏమవుతుంది అని అడిగాడు. ఇక్కడ కరెక్ట్గా చూస్తే ఫస్ట్ మనం ఏం చేద్దామంటే ఏ నుంచి జెడ్ వరకు రాసుకుందామండి, ఈజీగా ఉంటుంది అప్పుడు ఇట్లా రాసుకుంటే. నెక్స్ట్ ఇక్కడ కూడా ఏ నుంచి జెడ్ వరకు, జెడ్ వై. ఇప్పుడు ఇలా రాసుకోవడం వల్ల ఏంటంటే దానికి బ్యాక్ టు బ్యాక్ ఏముందన్నది మనకు అర్థమవుతుంది. ఒకవేళ ఇక్కడ బ్యాక్ టు బ్యాక్ ఉందో లేదో చెక్ చేయండి. ఇప్పుడు మనం కరెక్ట్గా చూస్తే సికి ఎక్స్, కానీ సికి ఇక్కడ జెడ్ అడిగాడు. ఇక్కడ చూస్తే సికి ఎక్స్ ఉంది, పీకి ఇక్కడ ఐ అంటున్నాడు. ఇలా బ్యాక్ టు బ్యాక్ రాసుకుంటే ఆపోజిట్లో ఏమైనా ఉంటే మనకు తెలిసిపోతాయి, లేదంటే డైరెక్ట్గా చెక్ చేద్దాం కావాలంటే. ఇప్పుడు ఇక్కడ జెడ్ నుంచి సి వరకు డిఫరెన్స్ ఎంత ఉందో చూడండి. జనరల్గా జెడ్ నెంబర్ వచ్చేసి 26,
సిది వచ్చేసి 3. దాని ద్వారా మనకి ఎంత ఆడిందని చెప్పుకోవచ్చు, +3 ఆడిందని చెప్పుకోవచ్చు సి నుంచి జెడ్కి వచ్చేలోపు. అలాగే పి నుంచి ఎంకి కూడా వస్తుందో రావట్లేదో చూడండి. పి +3 చేసి చూడండి. టీ రావాలి, కానీ ఇక్కడ ఎం ఉంది. సో ఆ లాజిక్ కూడా సాటిస్ఫై చేయట్లేదు. నెక్స్ట్ ఇక్కడ జెడ్కి కదా +3 యాడ్ చేస్తే సి వచ్చింది. అలాగే ఎంకి +3 యాడ్ చేస్తే పి వచ్చింది. లేదంటే సి -3 చేస్తే జెడ్ వచ్చింది, పి -3 చేస్తే ఎం వస్తుంది. అలా కే -3 చేస్తే ఏమొస్తుందో చూడండి. ఈజీ అండర్స్టాండింగ్ కోసం A to Z అండ్ Z to A బ్యాక్ టు బ్యాక్ రాశానండి. ఇప్పుడు కరెక్ట్గా చూడండి, క్లియర్గా అర్థమవుతుంది. సి నుంచి జెడ్కి వచ్చేసరికి సి యొక్క ఆపోజిట్ లెటర్కి +2 యాడ్ చేయడం వల్ల జెడ్ వచ్చింది. అలాగే డబ్ల్యూ నుంచి ఎఫ్ ఎలా వచ్చింది? డబ్ల్యూ యొక్క ఆపోజిట్ లెటర్ వచ్చేసి డి, దానికి +2 వచ్చేసి ఎఫ్. అలాగే ఈ నుంచి ఎక్స్ ఎలా వచ్చిందంటే ఈ యొక్క ఆపోజిట్ లెటర్ వచ్చేసి వి, వికి +2 యాడ్ చేసి ఎక్స్ వచ్చింది. అదే లాజిక్ మీద ఒకసారి కిల్ చూద్దాం. కే యొక్క ఆపోజిట్ జే కే, కే యొక్క ఆపోజిట్ లెటర్కి +2 యాడ్ చేస్తే ఏమొస్తుంది? ఆర్ వస్తుంది. దాని తర్వాత ఐ యొక్క ఆపోజిట్ లెటర్కి +2 యాడ్ చేస్తే టీ వస్తుంది. అలాగే ఎల్కి ఆపోజిట్ వర్డ్ వచ్చేసి ఆపోజిట్ వర్డ్కి +2 యాడ్ చేస్తే క్యూ వస్తుంది. అదేనండి లాజిక్, ఇక్కడ సింపుల్, అంతే, ఏం లేదు. నెక్స్ట్ క్వశ్చన్. ఎం నుంచి +1 యాడ్ చేస్తే ఎన్ వచ్చింది, +2 యాడ్ చేస్తే పి వచ్చింది ఎన్కి, పికి +3 యాడ్ చేస్తే ఎస్ వచ్చింది, ఎస్కి +4 యాడ్ చేస్తే డబ్ల్యూ వచ్చింది, డబ్ల్యూకి +5 యాడ్ చేసి చూడండి ఏమొస్తుందో తెలుస్తుంది, బి వస్తుంది. నెక్స్ట్ ఎఫ్ నుంచి ఐకి రావడానికి ఎంత యాడ్ చేశాడు? ఎఫ్ నుంచి ఐకి రావడానికి 2 యాడ్ చేశాడు. ఐ నుంచి ఎల్కి కూడా 2, ఎల్ నుంచి ఓకి కూడా 2. సో అలా ఆర్కి కూడా 2 యాడ్ చేస్తే ఏమొస్తుంది? యూ వస్తుంది. బియు 2 ఆప్షన్స్ ఉన్నాయి. నెక్స్ట్ లాస్ట్ది కూడా చెక్ చేద్దాం. టీ -1 చేస్తే ఎస్ వస్తుంది, ఎస్ -2 చేస్తే క్యూ వస్తుంది. అలాగా క్యూ -2 చేస్తే -3 చేస్తే ఎన్ వస్తుంది, ఎన్ -4 చేస్తే జే వస్తుంది. సో జే -5 చేసి చూడండి ఏమొస్తుంది? జే -5 చేస్తే ఏమొస్తుంది మనకి? ఈ వస్తుంది. సో బియుఈ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, నెంబర్ ఎనాలజీ. ఇక్కడ +3 యాడ్ చేశాడు, నెక్స్ట్ ఇక్కడ +5 యాడ్ చేశాడు, ఇక్కడ వచ్చేసి 7 యాడ్ చేశాడు, ఇక్కడ వచ్చేసి 9 యాడ్ చేశాడు. నెక్స్ట్ మనం 11 యాడ్ చేద్దాం, అప్పుడు 70 వస్తుంది ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, ఇది కూడా నెంబర్ సిరీసే. ఇప్పుడు ఇక్కడ కరెక్ట్గా చూస్తే ఇక్కడ మనకి 2 రకాల లాజిక్స్ చెప్తాను నేను మీకు. 2 రకాల లాజిక్స్ ఏంటి అంటే, ఇప్పుడు ఇక్కడ 34, 62 ఉంది. ఈ రెండింటిని యాడ్ చేసి /2 చేస్తే 47 వస్తుంది. అలాగే ఇక్కడ 119ని 167 యాడ్ చేసి /2 చేస్తే 144 వస్తుంది. అలా చూస్తే ఆప్షన్ 1 అండ్ ఆప్షన్ 4 రెండు సిమిలర్, రెండు కూడా వస్తాయి. ఒకసారి చెక్ చేయండి కావాలంటే. 27, 51 రెండు యాడ్ చేసి /2 చేస్తే 38 వస్తుంది. సారీ, ఇక్కడ యాడ్ చేసి బై చేసిన దానికి -1 చేస్తే 47 వస్తుంది. అలాగే ఇక్కడ కూడా యాడ్ చేసిన దానికి /2 చేసి -1 చేస్తే 142 వస్తుంది. ఫర్ సపోజ్గా 62 + 34 యాడ్ చేసి చూడండి, మనకి 96 వస్తుంది. 96ని /2 చేసి చూడండి 48 వస్తుంది. 48 - 1 ఏమొస్తుంది? 47. అలా చూస్తే ఆప్షన్ 1, ఆప్షన్ 4 రెండు సాటిస్ఫై చేస్తున్నాయి. కానీ దీన్ని ఇంకో రకంగా చూస్తే, ఫర్ ఎగ్జాంపుల్ ఇది 6² - 2, నెక్స్ట్ కన్సిక్యూటివ్ నెంబర్ 7², 7² - 2, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ 6² - 2, 7² - 2, తర్వాత 8² - 2. అలా చూసినా కూడా 34, 47, 62 వస్తాయి. ఇది 11² - 2, నెక్స్ట్ 12² - 2, నెక్స్ట్ 13² - 2 ఇలా వస్తుంది. ఈ రకమైన లాజిక్లో చూసుకుంటే
ఆప్షన్ 4 మాత్రమే సాటిస్ఫై చేస్తుంది. ఎలా అంటే ఇది 9 స్క్వేర్ మైనస్ 2, 10 స్క్వేర్ మైనస్ 2, 11 స్క్వేర్ మైనస్ 2 అలా సాటిస్ఫై చేస్తుంది. మిగిలినవి ఏవి అలా రావు. సో ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. ఏ రకంగా చూసుకున్నా. నెక్స్ట్ క్వశ్చన్. ఈ రెండు ఇక్కడున్న డిజిట్స్ని ఏవి ఇంటర్చేంజ్ చేయొద్దు. సారీ, ఇక్కడున్న ఏ డిజిట్స్ని కూడా ఇంటర్చేంజ్ చేయొద్దు అంటున్నారు. నాట్ డిజిట్స్ అన్నారు. ఇంటర్చేంజ్ టు మేక్ గివెన్ ఈక్వేషన్ కరెక్ట్. డిజిట్స్ ఏమి ఇంటర్చేంజ్ చేయొద్దు, బట్ నెంబర్స్, ఏ నెంబర్స్ అయితే ఇంటర్చేంజ్ చేస్తే కరెక్ట్ ఈక్వేషన్ వస్తుంది అని అడుగుతున్నాడు. ఫస్ట్ ఇది చెక్ చేద్దాం. 24/3 ఆల్రెడీ మనకి 8 మైనస్ ఇక్కడ 5ని 4 ఇంటర్చేంజ్ చేయమన్నారు కదా, 5 × 2 రాద్దాం, ప్లస్ 6 × 4 ప్లస్ 12. నెక్స్ట్ 8 మైనస్ 5 2 = 10 ప్లస్ 6 4 = 24 ప్లస్ 12. చేసి చూడండి, 50 వస్తుందా? 8 పోతే -2 ఉంటుంది. ఇక్కడ ప్లస్ 24 36 రావట్లేదు, 34 మాత్రమే వస్తుంది. సో ఆప్షన్ 1 కాదు. ఆప్షన్ 2 చెక్ చేయండి. 24/4 రాద్దాం. నెక్స్ట్ -3 × 2 మిగిలినంత యాజ్ ఇది రాక 5 6 = 30 రాద్దాం, ప్లస్ 12 3 2 ఇది -6 వస్తుంది. ఇది వచ్చేసి 6 వస్తుంది. ఇది వచ్చేసి 2 యాడ్ చేస్తాం, ఈ 2 మైనస్ అయిపోయి 0 అయిపోతుంది. బట్ 30 + 12 చేస్తే 52 వస్తుంది. సో ఆప్షన్ 2 కూడా రాంగ్. నెక్స్ట్ ఆప్షన్ 3 చెక్ చేద్దాం. 24 12 ఈ ప్లేస్లో 12 పెట్టండి, ఈ ప్లేస్లో 24 పెట్టండి. ఒకవేళ మనం 12/3 చేస్తే 4 వస్తుంది. -4 × 2 అంటే 8 ప్లస్ 5 6 0 వచ్చేసి 30 ప్లస్ మనం 12 ప్లస్ 24 రాసుకోవాలి కదా, రాసుకుందాం. నెక్స్ట్ 4 - 8 చేస్తే -4 -4 ప్లస్ 24 చేస్తే 20 20 + 30 50 వస్తుంది కదా. సో ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ఇక్కడ వచ్చేసి ప్లస్ అండ్ మైనస్ ఇంటర్చేంజ్ చేయమంటున్నారు, ఇంటూ అండ్ డివైడ్ బై. ఇందాకల క్వశ్చన్లో డిజిట్స్ ఇంటర్చేంజ్ చేయకుండా నెంబర్స్ ఇంటర్చేంజ్ చేయమని చెప్తున్నాడు, కానీ ఈ క్వశ్చన్లో డిజిట్స్ ఇంటర్చేంజ్ చేయమని చెప్తున్నారు. 321 ప్లస్ 371 ఇంటూ 22 మైనస్ 216 డివైడెడ్ బై 6. ఇది సాల్వ్ చేయమని చెప్తుండు. ఓకే, ఇక్కడ 321 యాజ్ ఇట్ ఈజ్గా రాసేద్దాం. ఇక్కడ 371 ఇంటూ 222 చేద్దాం. ఎంత వస్తుంది? 371 ఇంటూ 22. 2 1 = 2, 2 7 = 14, 2 3 = 6 అంటే 7. ఇక్కడ కూడా 742 చేయండి. ఎంత వస్తుంది? 2 6 11 8 8162 వస్తుంది. నెక్స్ట్ మైనస్ 216లోని డివైడెడ్ బై 6 చేస్తే ఎంత వస్తుంది? 36 వస్తుంది. సో 8162ని 321తో యాడ్ చేసి చూడండి. ఇక్కడ 3 వస్తుంది, ఇక్కడ 8 వస్తుంది, ఇక్కడ 4 8 8483లో నుంచి 36 తీసేద్దాం. మైనస్ ఇక్కడ 13 వస్తుంది, ఇక్కడ 7 వస్తుంది. 13 నుంచి 6 పోతే 7, 7 నుంచి 3 పోతే 4. నెక్స్ట్ ఇక్కడ 3 వస్తుంది, ఎందుకంటే ఇక్కడ 4, ఇక్కడ 8 8447. ఇది ఆప్షన్ అవుతుంది. ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. టీకి పీకి రిలేషన్ అడుగుతున్నారు. ఇక్కడ పీ ఉంది, ఇక్కడ టీ ఉంది, కాబట్టి ట్రీ అంతా బిల్డ్ చేయాల్సిందే మనం. ఫస్ట్ది పీ డివైడ్ బై క్యూ అన్నారు. ఏ ఈజ్ ద మదర్ ఆఫ్ బి అంటే పీ ఈజ్ ద మదర్ ఆఫ్ క్యూ. సో ఇక్కడ పీ ఇలా రాసేసి ఈజ్ ద మదర్ ఆఫ్ క్యూ. నెక్స్ట్ క్యూ ఇంటూ ఆర్. ఇంటూ అంటే ఏ ఈజ్ ద బ్రదర్ ఆఫ్ బి అంటే క్యూ ఈజ్ ద బ్రదర్ ఆఫ్ ఆర్. సో బ్రదర్ కదా, ఈ రిప్రజెంటేషన్ బ్రదర్ అని చెప్పారు కాబట్టి ప్లస్ వస్తుంది.
నెక్స్ట్ ఆర్ మైనస్ ఎం, మైనస్ అన్నారు కదా, ఏ ఈజ్ ద సిస్టర్ ఆఫ్ బి అంటే ఆర్ ఈజ్ ద సిస్టర్ ఆఫ్ ఎం, ఆర్ ఈజ్ ద సిస్టర్ ఆఫ్ ఎం, ఆర్ సిస్టర్ అన్నారు కదా, మైనస్ ఎం ప్లస్ టీ ప్లస్ అన్నారు, ఏ ఈజ్ ద సన్ ఆఫ్ బి అంటే ఎం ఈజ్ ద సన్ ఆఫ్ టీ, ఎం ఈజ్ ద సన్ ఆఫ్ టీ అంటే వీళ్ళ హస్బెండే కదండి టీ. ఇప్పుడు పీకి టీకి ఉన్న రిలేషన్ అడుగుతున్నారు, పీకి టీకి హస్బెండే కదండి. నెక్స్ట్ క్వశ్చన్, ఈ రోజుకి క్లాస్ అయిపోయిందండి. మళ్ళీ కొన్ని క్వశ్చన్స్ తోటి మీ ముందుకు మళ్ళీ వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ది వీడియో. థ్యాంక్ యూ సో మచ్.